ఇక 9వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము శాఖర్ కొంచెం ఫ్యాన్ కింద పెట్టి తీసారా 14వ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ మాట. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషంగా అప్పగించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యం గురించి వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. చాలు. ఈరోజు మనము ఒక మంచి చక్కటి దేవుని వాక్యాన్ని మనసును పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఆ మాట మీ అందరికీ దీవెనకరమని, ఈ వాక్యం మీ అందరికీ ఆశీర్వాదకరమని నేను తెలియజేయడానికి సిద్ధపడుతున్నాను. జాగ్రత్తగా మీరు మనసులో పెట్టుకుని వినండి. పాత నిబంధనలో గుడారపు పరిచర్య అనేది ఉంది. పరిశుద్ధ గుడారపు, ప్రత్యక్ష గుడారపు పరిచర్య. చెప్పండి, ఏ పరిచర్య అది? ప్రత్యక్ష గుడారపు, పరిశుద్ధ గుడారపు పరిచర్య. ఆ పరిచర్య చేయటానికి దేవుడు లేవీయులను యాజకులుగా మార్చి, లేవీయులను పరిచారకులుగా మార్చి, ప్రధానులుగాను, ప్రధాన యాజకులుగాను చేసి తన పరిచర్య చేయించుకున్నాడు. ఈ గుడారంలో, దేవుని గుడారంలో లేక ప్రత్యక్ష గుడారంలో ఒక అర్పణ తీసుకొచ్చేవాడు. ఆ ఆవరణంలో తీసుకొచ్చిన ఆ అర్పణను బలిగా అర్పించి దాంట్లో ఉన్న రక్తాన్ని తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ యొక్క స్థలములోను దాన్ని ప్రోక్షించి తిరిగి నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు వెళ్ళు అని చెప్పి ఆ వ్యక్తి పంపించడం జరిగింది. అలాగనే సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసం దగ్గరికి వచ్చి తన కొరకు, ప్రజల కొరకు చేసిన అర్పణ పరిచర్యను పట్టుకొచ్చి ఇక్కడ ప్రోక్షణ చేయటం, రక్తాన్ని చిందించడం జరిగింది. అంతేకాదు ప్రతిదినము ఆ అర్పణలు ఇవ్వటం, ప్రతిరోజు ఆ గంగాళంలో ఉన్న నీళ్లతో కడుక్కోవటం, ప్రతిరోజు ఇక్కడికి వచ్చి సముఖపు రొట్టెల బల్లలో ఉన్న ఆ రొట్టెలు మార్చటం, ఇక్కడికి వచ్చి దీపవృక్షాన్ని దాంట్లో ఉన్న దీపాలను వెలిగించటం, ఇక్కడికి వచ్చి ధూపవేదిక మీద ఉన్న ఆ కావలసిన సాంబ్రాణి లాంటివన్నీ వేయటం, ఇవన్నీ వాళ్ళు చేయవలసిన పరిచర్యలు. వాళ్ళందరూ ఇవన్నీ ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తున్నారు. రోజు వాళ్ళ పని అదే, లేవీల పని అంతా అదే, యాజకుల పని అంతా అదే. రోజు అర్పణలు ఇవ్వటం, గంగాళంలో కాళ్ళు కడుక్కోవటం, తీసుకొచ్చి ఇక్కడ రొట్టెలు మార్చడం, ఇక్కడ దేవుని యొక్క దీపవృక్షంలో నూనె మార్చడం, ఒత్తులు సరిదిద్దడం, మళ్ళా వెలిగించడం, మళ్ళా ఇక్కడ దేవుని యొక్క ధూపవేదిక దగ్గర ధూపం వేయటం యాజకుల పని. ప్రధాన యాజకుడి పని సంవత్సరానికి ఒకసారి ఉంటుంది. కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టడం, దేవుని మందసంలో అడుగుపెట్టిన అతను ప్రజల కొరకు, తన కొరకు పాప ప్రక్షాళన నిమిత్తమైన ప్రక్షాళన కార్యం చేయటం, ఇది పాత నిబంధన గుడారపు పరిచర్య. ఇప్పుడు ఏ గుడారపు పరిచర్య ఇది? పాత నిబంధన గుడారపు పరిచర్య లేక ప్రత్యక్ష గుడారపు పరిచర్య. ఈ పరిచర్య వల్ల ఏం అర్థమైంది, ఏం ఉపయోగపడింది, దేవుడు ఏ ఉద్దేశంతో ఈ పరిచర్యను వారికి ఇచ్చాడు అని అంటే, ఎందుకని ఈ పని చేయమని వాళ్ళకి అప్పచెప్పాడు? ఎవరు చెప్పారు ఇదంతా? దేవుడేగా. మోషేకి చెప్పిందంతా ఎవరు? ఏ బాబు, బయట అక్కడ సముఖపు రొట్టెలు బల్ల పెట్టు, ఇక్కడేమో ధూపవేదిక పెట్టు, ఇక్కడేమో బల్ల పెట్టు అని అనలా. అన్ని లైన్ టు లైన్ క్రమంగా ఏది ఎక్కడ ఉండాలో అన్నీ
బయటేమో దహన బలిపీఠం ఉండాలి, ఆ తర్వాత ఏమో గంగాలు ఉండాలి, పరిశుద్ధ స్థలం దగ్గరికి వచ్చేటప్పటికి దూపవేదిక ఇక్కడ ఉండాలి, ఇక్కడేమో సముఖపు రొట్టెల బల్ల ఉండాలి, ఇక్కడేమో దీపవృక్షం ఉండాలి అని అన్నాడు. అతి పరిశుద్ధ స్థలంలో మనసు ఉండాలి. ఇది క్రమం. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ఆ దేవునికి ఆ బలులు అర్పించాలి. పాప ప్రక్షాళన నిమిత్తం ఆ యొక్క దహన బలిపీఠం దగ్గర దేవుని యొక్క బలులు అర్పించాలి. ఆ తర్వాత కాళ్ళు కడుక్కోవాలి. ఆ తర్వాత మందిరంలో మొదటి స్థలం అనబడిన పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టాలి. ఆ మొదటి పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టిన వాళ్ళలో ప్రతి దినము రొట్టెలు మార్చాలి, ప్రతి దినము నూనె వేసి ఆ ఒత్తులు వేసి అక్కడ లైట్లు వేయించాలి. ప్రతిరోజు ఇక్కడ ధూప వేదికలో ధూపం వేయాలి. ఈ క్రమం మారటానికి లేదు. వంతులు చొప్పున యాజకునికి ఈ పని దేవుడు అప్పచెప్పాడు. వంతులుగా ఈ క్రమం మారకుండా ప్రతిరోజు ఈ సర్కిల్ చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ప్రతిరోజు ఏం చేస్తూ ఉండాలి? ఈ పని చేస్తూ ఉండాలి. ఎవరు మానడానికి లేదు, ఎవరు వదలటానికి లేదు, ప్రతిరోజు చేయాలి. నేనే చెప్తున్నాను, ఇదంతా చేయండి అన్నాడు. ఏ ఉద్దేశంతో దేవుడు చేయమన్నాడు అంటే, వారందరి మనస్సుల్లో దేవుడు నిండాలనుకున్నాడు, వారందరి హృదయాల్లో దేవుడు ఉండాలనుకున్నాడు, వారి హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు ఆకాంక్షించాడు. దేవుడి యొక్క ఉద్దేశం అది. దేవుడు ఏదైనా మందిర క్రమం పెట్టాడంటే, దేవుడు ఏదైనా మందిర పద్ధతి పెట్టాడంటే, దేవుడు ఏదైనా మందిరంలో పలానాది చేయమని చెప్పాడంటే ఆయన ఉద్దేశం ఏంటంటే వాళ్ళ హృదయంలో దేవుడు స్థిరపడదామని, వాళ్ళ హృదయంలో దేవుడు ఉందామని, వాళ్ళ హృదయంలో దేవుడు ఆ నివాస స్థలంగా చేసుకుందామని, వాళ్ళ హృదయాలు శుద్ధీకరంగా ఉండాలని, వాళ్ళ హృదయ ఆకాంక్ష, హృదయం యొక్క ఆలోచన, హృదయం యొక్క స్థలం పరిశుద్ధంగా ఉండాలని, వారి మనస్సు నెమ్మడించాలని, ప్రశాంతంగా ఉండాలనేదే ప్రభు యొక్క ఆకాంక్ష ఉంది, ప్రణాళిక ఉంది. కానీ ఎవరును కూడా సంపూర్ణ ఆరాధికులుగాను సంపూర్ణ మనస్సాక్షిలో పరిశుద్ధపరచబడిన ఆరాధన వారెవరూ చేయలేకపోయారు. క్రమాలు పాటించారు, నియమాలు పాటించారు, హృదయంలో దేవుని పెట్టుకోలేదు. హృదయంతో వాళ్ళు ఏ పని చేయలేదు, చేతులతో చేశారు. క్రమం పద్ధతులు అనేవి ఏ మాత్రం తప్పకుండా కొనసాగించారు, కానీ హృదయపూర్వకంగా ఆ పని చేయలేకపోయారు. ఇశ్రాయేలీయులు నా ప్రజలు వాళ్ళ చేతులతో నన్ను స్తుతించారు, వాళ్ళ పెదవులతో నన్ను స్తుతించారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంచారు అని చెప్పడానికి కారణం ఏంటంటే వాళ్ళు చేతులతో క్రమాలు చేశారు, కానీ ఏం చేయలేకపోయారు? హృదయంతో దేవుణ్ణి ఆరాధించలేకపోయారు. బైబిల్ చెప్తుంది చూడండి, 9వ అధ్యాయము 9వ వచనం. ఇలా జరుగు, కొంచెం వదిలే, పడిపోయిన వదిలే. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానంగా ఉంది. ఈ ఉపమానం బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధికుడికి ఏం కలగలేదట? సంపూర్ణ ఆరాధన, సంపూర్ణ సిద్ధితో కూడిన ఆరాధన అతనికి కలగలేదట. అర్థమైందా మీ అందరికీ? అంటే పాత నిబంధనలో ఈ గుడారపు పరిచర్యలో ఎవరికి, ఏ యాజకుడికి, ఏ విధమైన యాజక పరిచర్య చేసేవాడికి, లేవీడికి ఎవరికి ఏం కలగలేదట? నిజముగా దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటో వారికి అవలంబింపబడలేదట. నిజమైన ఆరాధనలో వారు వెళ్ళలేకపోయారట. ఎందుకంటే వారు ఎక్కడి వరకు రావాలని చెప్పాడంటే దేవుడు పరిశుద్ధ స్థలం వరకే రావాలి, అతి పరిశుద్ధ స్థలంలో రాకూడదు అని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన ఆరాధన విధానం అంతా పరిశుద్ధ స్థలంలోనే చేయాలి, అతి పరిశుద్ధ స్థలంలో ఓన్లీ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి రావాలి, అస్తమాట్లు రాకూడదని ఆ ఏర్పాటు దేవుడు పెట్టాడు. పైగా వాళ్ళలో ఉన్న అపరాధాలు, వాళ్ళలో ఉన్న బలహీనతలు, కానీ మొత్తానికి అసలు పెట్టిన క్రమంలోనూ పరిశుద్ధతలోనూ లేకపోయారు. ఆ ఆరాధన క్రమంలో ఏ ఒక్కటిలో కూడా వాళ్ళు సంతృప్తిగా, సంతోషంగా దేవుణ్ణి సంపూర్ణ ఆరాధన చేయలేని బలహీనులుగానే మిగిలిపోయారు. వారి మనస్సాక్షులు శుద్ధీకరించుకోలేదు, వాళ్ళ మనస్సాక్షులు బాగలేదు, వాళ్ళ మనస్సాక్షులు క్లీన్గా లేవు,
వాళ్ళు చేస్తున్న ఆరాధన ఒకటైంది, వాళ్ళు వెళుతున్న మార్గం ఒకటైంది, వాళ్ళ ఉద్దేశాలు ఒకటైనాయి, దేవుడి యొక్క నియమాలు ఒకటైనాయి. ఏది కూడా వారి హృదయపూర్వకంగా చేయనివ్వని పరిస్థితిలో వాళ్ళు వచ్చేసారు. అది దేవుని బట్టి కాదు, వాళ్ళ యొక్క స్థితిని బట్టి, బలహీనతను బట్టి. పొద్దునే లేవడం అనేది తెలుసు వాళ్ళకి, పొద్దునే లేవడం తెలుసు వాళ్ళకి. ఆ పరిశుద్ధమైన ఆ దేవుని యొక్క దహన బలిపీఠం దగ్గర ఎలాంటి క్రమం చేయాలో తెలుసు. ఆ బలులు ఇవ్వటం ఎలా తెలుసు, ఏ దూడను ఎలా వంచాలో, ఏ ఎద్దును ఎలా వంచాలో, ఏ మేకను ఎలా వంచాలో, దాన్ని ఏ రకంగా కొయ్యాలో, దాంట్లో ఏ కళేబరాలు తీసి బయటపడేయాలో, ఏ విధమైనవి అస్వస్థత, ఏ విధమైన అశుద్ధమైనవి శుద్ధమైనవి తెలుసు. అవన్నీ ఆరాధనలో కరెక్ట్గానే పాటించారు. కానీ వాళ్ళలో ఉన్న వ్యర్థత బయట తీసుకోలేకపోయారు. గంగాళం దగ్గరికి వచ్చారు, ప్రతిసారి నీళ్లు చేతులు కాళ్ళతో నీళ్ళు కడుక్కున్నారు, కానీ వాళ్ళు శుద్ధి చేసుకునే క్రియను వారు కొనసాగించలేకపోయారు. వాళ్ళు దేవుని మందిరంలోకి వచ్చారు, రొట్టెలు మార్చారు, సముఖపు రొట్టెలు మార్చారు. 12 మంది గోత్రికులు సాదృశ్యంగా 12 రొట్టెలు రోజు తయారు చేయించుకునేవారు, రోజు దాన్ని మార్చేవారు, ఆహారాన్ని మార్చేవారు, ఆ రొట్టెని వీరు భుజించేవారు. కానీ దేవుణ్ణి వారు భుజించలేకపోయారు. రోజు దీపవృక్షం దగ్గరికి వచ్చి దీపంలో యొక్క నూనెను చెక్ చేసేవారు, ఒత్తులు మార్చేవారు, ఎన్నోసార్లు దీపాన్ని వెలిగించేవారు. కానీ వారు దీపమై దేవుని యొక్క వెలుగై లేకుండా పోయారు, దేవుని వెలుగుగా లేకుండా పోయారు. ఎన్నోసార్లు వాళ్ళ జీవితం అంత కాలం కలిపి దేవుని దహన బలిపీఠం దగ్గర ఎలాగైతే అర్పణించారో, ధూపవేదిక దగ్గర కూడా అలాగే నిప్పులు వేసి దాని మీద సాంబ్రాణి, రకరకాల సుగంధమైనవన్నిటినీ వాటి మీద కాల్చి ఆ వాసన చూసి ఆనందించేవారు. కానీ వాళ్ళు ఎప్పుడు సువాసన కలిగిన సాక్ష్యం పొందలేరు. వారి సాక్ష్యం సువాసన లేదు, వాళ్ళ ప్రార్థన సువాసన లేదు, వాళ్ళ నీతి సువాసన లేదు, వాళ్ళ యొక్క క్రమశిక్షణ సువాసన లేదు, వాళ్ళకున్న ఆ ఆధ్యాత్మికత సువాసన లేదు. వాళ్ళు ధూపాలు వేసేవారు. ఇది పాత నిబంధన కాలం. సంపూర్ణ సిద్ధి కలిగిన ఆరాధన లేని వాళ్ళ పరిస్థితి అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రొత్త నిబంధన మారిపోయింది, దేవుడు మార్చేసాడు ఆ పద్ధతిని. క్రొత్త నిబంధనలో ఇవన్నీ ఎందుకు రాబాబు అంటే, సరే వాళ్ళకి ఉపయోగపడలేదు, మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే వాటిని చూసి నేర్చుకోండి, వాటిని మీకు ఉపమానాలంకారంగా ఉంచాను, అవి చూసి మీరు పాఠాలు నేర్చుకోవాలి, భక్తి నేర్చుకోవాలి. వాళ్ళు చేయలేనివి, వాళ్ళు వెళ్ళలేనివి, వాళ్ళు జరిగించలేని ఆ సంపూర్ణ ఆరాధన సిద్ధి మీకు కలగటానికే మీకు అవన్నీ ఉపమానంగా పెట్టిన అవన్నింటినీ పరిశీలించండి అని ఏర్పాటు చేశాడు. పాత నిబంధనలు వాళ్ళంతటి వాళ్ళు బలిని చచ్చిపోయిన దాన్ని అర్పిస్తే ఆ అర్పణను బట్టి, ఆ విధానాన్ని బట్టి వాళ్ళ క్రమాలు చేసుకునేవారు. క్రొత్త నిబంధనలో దేవుడే బలి అయ్యాడు. పాత నిబంధనలో వారిది కాని రక్తాన్ని పట్టుకొచ్చి దేవుని ఆలయంలో పట్టుకొస్తే, యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనలో తన సొంత రక్తాన్నే లోపల తీసుకొచ్చాడు. పాత నిబంధనలో ఉన్న రొట్టెలు, పాత నిబంధనలో ఉన్న గంగాళపు నీళ్లు, పాత నిబంధనలో ఉన్న యొక్క ఈ దీపవేదిక లేకపోతే దీపవృక్షం, ఆ దీపవృక్షం దాన్ని వెలిగించడం, ఇవన్నీ వాళ్ళు ఒక క్రమంగా చూశారు. కానీ క్రొత్త నిబంధనలో యేసయ్యే అన్నీ చేసుకుని వచ్చేసాడు. పాత నిబంధనలో ఈ ధూపవేదిక దగ్గర నానా విధములైన సువాసన కలిగి వేశారు. కానీ ఈ యొక్క క్రొత్త నిబంధనలో యేసయ్యే దేవునికి ఇంపైన సువాసనగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. పాత నిబంధనలో ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని ఇబ్బందులు పడినా దినమంతా ఆ ఆవరణలోనూ పరిశుద్ధ స్థానంలోనే ఉండాలి, కానీ అతి పరిశుద్ధ స్థానంలో అడుగు పెట్టడానికి లేదు. కానీ క్రొత్త నిబంధనలో యేసయ్య పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలంలో అందరూ వెళ్ళే మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి తెర అడ్డుగా ఉంటే తెరను చించి దేవుడు ప్రతిష్ఠించిన మార్గమున, నూతనపరిచిన మార్గమున, జీవము కలిగిన యేసయ్య మార్గము గుండా మనం అతి పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టే భాగ్యాన్ని
మనకు దేవుడిచ్చాడు. పాత నిబంధనలో ఆ భాగ్యం లేకే సంపూర్ణ సిద్ధి లేదు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో దేవుడు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. తన రక్తముతో కడిగాడు, తన రక్తముతో ఏర్పాటు చేశాడు, తన మరణముతో, తన యొక్క జీవముతో మనకి అతి పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టే భాగ్యము మనకి సన్నిధిలో దేవుడు అనుగ్రహించాడు. అందుకే కొత్త చర్చిలు కట్టినా, ఏ చర్చిలు కట్టినా గుడారం లాంటివి, ప్రత్యక్ష గుడార నియమం లాంటి చర్చిలు కట్టరు ఎవరును. అందరూ ఆవరణలోనే ఉండండి, ఎవరు రాకండి లోపల అని అనరు ఎవరును. అందరూ లోపల రండి, మీరు ఆశీర్వదించబడిన వారు అని అంటాడు అందరు చర్చిలో ఉన్నవాళ్ళు. దేవునికి స్తోత్రం. ఆశీర్వదించబడ్డ వాళ్ళు అలా లోపల రండి అని ఎందుకు రాస్తారు కూడా వాక్యంలో? మీకు క్రొత్త నిబంధనలో యేసయ్య పరిశుద్ధమైన ఆరాధన చేయడానికి, మీకు క్రొత్త నిబంధనలో యేసయ్య సంపూర్ణ సిద్ధి కలిగిన ఆరాధన చేయడానికి అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళే మార్గము దేవుడే ఏర్పాటు చేశాడు. స్తోత్రం చెప్పండి అందరూ కలిసి హల్లెలూయా. ఆ విషయాన్ని మనం అందరం చదువుదాం. 10వ అధ్యాయము 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును, అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఎలాంటి మార్గం ఇది? ఎలాంటి మార్గం ఇది? ప్రతిష్ఠించిన మార్గము అనండి. ఎలాంటి మార్గం ఇది? ప్రతిష్ఠించిన మార్గము, జీవము గల మార్గము అనండి. ఎలాంటి మార్గం ఇది? నూతనమైన మార్గము అనండి. అంటే పరిశుద్ధ స్థలం నుండి దేవుడి స్థలంలోకి, అతి పరిశుద్ధ స్థలంలోనికి, ఇక్కడికి ఎక్కి రావటానికి యేసయ్య ఏర్పాటు చేసిన మార్గమే పరిశుద్ధమైనది, నూతనమైనది, జీవము కలిగినది, ప్రతిష్ఠించబడిన మార్గం. మీరు ఇప్పుడు నేరుగా ఇక్కడికి వస్తే మీరు శిక్షించబడకపోవటం కారణం ఏంటంటే యేసయ్య మనల్ని ఆ మార్గం ద్వారా నడిపించాడు. ఇక్కడికి వచ్చి మనం ప్రార్థన చేస్తే ఆలకించడానికి కారణం ఏంటంటే యేసయ్య ఆ నూతన మార్గాన్ని, ప్రతిష్ఠించిన మార్గాన్ని, బలమైన మార్గాన్ని దేవుడిచ్చాడు. మనం ఇక్కడ దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన యొక్క ఉగ్రతకు ఏమాత్రము కూడా పొందుకోక దీవించబడి వెళుతున్నామంటే చెప్పండి, నూతనమైనది, ప్రతిష్ఠితమైనది, జీవము గల దేవుని అని యేసుక్రీస్తు వారు ఆ మార్గాన్ని ఉంచడం వల్ల, ఆ మార్గంలో మనందరం నడవటం వల్ల, మతంలో కాదండి, ఆ నూతనమైన, ప్రతిష్ఠితమైన, జీవమైన మార్గంలో ఉండడం వల్ల మనం బాగున్నాం. స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. ఇది ఆయన మరణం ద్వారా, శ్రమల ద్వారా, జీవం ద్వారా, తిరిగి లేవడం ద్వారా, ఆయన పునరుద్ధానం అవడం వల్ల మనందరికీ అనుగ్రహించబడ్డ మార్గం ఇది. కాబట్టి ఈ మార్గంలో మనందరం ఉన్నాం. మనం పాత నిబంధన లేక అసంపూర్ణమైన ఆరాధన చేసేవాళ్ళ లేవు, సంపూర్ణ సిద్ధి కలిగిన ఆరాధన చేయడానికి వచ్చాం. కారణం ఏంటంటే వాళ్ళలో పాత నిబంధనలో ఎన్నిసార్లు నియమాలు, నిబంధనలు అనుసరించినా మనస్సాక్షి సంపూర్ణత లేదు. మనస్సాక్షిలో దేవుని బిడ్డలము మనము ఇలా ఉన్నామేంటి, అలా ఉన్నామేంటి అని ఎప్పుడు వాళ్ళ మనస్సాక్షి గద్దించలేదు వాళ్ళు. హలో, వింటున్నారన్నమాట. పాత నిబంధనలో ఉన్న యాజకులు చేస్తున్న అపరాధాలకి, తప్పిదాలకి వాళ్ళ మనస్సాక్షి కంప్లీట్గా శుద్ధి లేదు. అందుకే వాళ్ళ మనస్సాక్షికి ఏం లేదు, క్లీన్ లేనందువల్ల, పరిశుద్ధత లేనందువల్ల వాళ్ళు ఎలా పడితే అలా ఉండిపోయి, ఎలా పడితే అలా చేసేసి వాళ్ళ యొక్క యాజక క్రమంలో అవకతవకలు చూపించారు చరిత్రలో. పరిశుద్ధ గుడారపు పరిచర్యలు చాలా వరకు అక్రమమైన మార్గాలు చూపించారు చాలామంది. ఏలీ కుమారులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తించారు. ఏలీ తన ఇష్టం వచ్చినట్టుగా తాను ప్రవర్తించాడు. ఇలా ఎంతోమంది దైవ జనులు అనబడిన వాళ్ళు, దేవుని యొక్క యాజకులుగా ఉండబడ్డ వాళ్ళు, లేవీలు అనబడ్డ వాళ్ళు, దేవుని యాజక కార్యక్రమాలలో వాళ్ళ యొక్క మనస్సాక్షి పరిశుద్ధత చేసుకోలేక కేవలం వాళ్ళ చేతులు కాళ్ళు ఆడించిన వాళ్ళుగానే ఉన్నారు. మనస్సాక్షి పరిశుద్ధత చేసుకోక చేతులు కాళ్ళు ఆడించడం వల్ల ఉపయోగం ఉంది? మనస్సాక్షి కంప్లీట్గా నిర్దోషత్వం కలిగి మనం దేవుని బిడ్డలము అనే మనస్సాక్షి కలగటం వల్ల, మనం పరిశుద్ధిగా ఉండాలి అని మనస్సాక్షి కలగటం వల్ల వాళ్ళు ఏవైతే దేవుడికి ఇవ్వాలో, ఎలాగైతే ప్రవర్తించాలో అలా ప్రవర్తించుదురు. కానీ వాళ్ళు ఏం చేశారు, మనస్సాక్షి కంప్లీట్గా క్లీన్ లేనందువల్ల వాళ్ళు చేతులు ఆడించారు, కాళ్ళు ఆడించారు, నోరు ఆడించారు, అన్నీ ఆడించారు. హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి.
హృదయ శుద్ధి వారి హృదయాల్లో లేదు. యథార్థత వారి హృదయంలో లేదు. నీతి వారి హృదయంలో లేదు. క్రమం వారి హృదయానికి అలవాటు పడలేదు. వారి హృదయం అపరిశుద్ధతకు అలవాటు పడిపోయింది. వారి హృదయం పాపస్థితి జీవితానికి అలవాటు పడిపోయింది. వారి హృదయం మోసకరమైన మాటలకు అలవాటు పడిపోయింది. వారి హృదయం దేవుని నామాన్ని అగౌరవపరచడానికి అలవాటు పడిపోయింది. వాళ్ళ హృదయంలో పరిశుద్ధత, యథార్థత లాంటి వాటికి చోటివ్వని ఆ చేతులు కాడులు ఆడించే ఆరాధన పరిచయం చేశారు. అందుకే కంప్లీట్గా సంపూర్ణ సిద్ధి కలిగిన ఆరాధన చేయలేని అభాగ్యులుగా చరిత్రలో మిగిలిపోయారు. నేటి సంఘ పరిస్థితి కూడా ఇలాగే ఉందా? మీ పరిస్థితి కూడా ఇలాగే ఉందా? ఆలోచించండి. చేతులు కాళ్ళు ఆడించడానికి మాత్రమే వస్తున్నామా? కేవలం పేరుకు మాత్రమే దేవుని బిడ్డలం, పేరు మాత్రమే దేవుని సన్నిధిలో వచ్చిన వాళ్ళం, పేరుకు మాత్రమే ఆయన సన్నిధిలో కూర్చున్న వాళ్ళం తప్ప మనం హృదయం ఇవ్వని వాళ్ళం అయ్యామా? చరిత్రలో మిగిలిపోతాం దేనికి పనికి రాకుండా. పాత నిబంధన లేదు మన మధ్య. పాత నిబంధనలు అనుసరించిన నియమాలు లేవు. అప్పుడే అజ్ఞాన కాలం ముందు దేవుడు చూచి చూడనట్టు ఉండేది. కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవాలని యేసయ్య సజీవుడైన ఆయనే ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందాల్సిందే. నువ్వు సిద్ధం అవ్వాల్సిందే, సరి అవ్వాల్సిందే. చేతులు కాళ్ళు ఆడించి ఏదో ఆళ్ళకి భయపడి ఊపియడానికి కాదు నిన్ను దేవుడి పని పిలుచుకుంటారు. నిన్ను సన్నిధిలో పెట్టుకోవడానికి, సంఘంగా మార్చడానికి, సంఘంలో పిలుచుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆ ఎక్లిస్టియస్ అనబడిన కారణం ఏంటో తెలుసా? ఆ ఉద్దేశం ఏంటో తెలుసా? నిన్ను లోకంలో నుండి జీవం కలిగిన మార్గంలో ఉంచుకోవడానికి. అది ఆ ఉద్దేశం. నిన్ను దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. కాల్ అవుట్, బయటకు పిలుస్తున్నాడు, లోపలికి పిలుస్తున్నాడు. రండి నా దగ్గరికి రండి అని పిలిచాడు. సంఘం అంటే అర్థం ఏంటి? ఆయన వైపుకి పిలవటం. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. పాత నిబంధనలో ఎవరు సంపూర్ణ సిద్ధి కలిగిన ఆరాధన చేయలేకపోయారంటండి. మనకంటే క్రమం ఉంది వాళ్ళకి, మనకంటే పద్ధతి ఉంది, మనకంటే జీవం, మనకంటే పని, భలే అదే పని ఇంకే పని లేవు వాళ్ళకి. జీవం అదే, తిండి అదే, వాళ్ళ యొక్క జీవనాధారం అదే. వాళ్ళకి ఆ పనే చేయాలి, ఇంకే పని చేయనక్కర్లేదు, ఏ పనిలో చేయి పెట్టనక్కర్లేదు. అదే పని చేసినా కూడా వాళ్ళలో పరిపూర్ణ ఆరాధన చేసేవాళ్ళు లేరు. బయట వాళ్ళు ఏమనుకునేవారంటే ఎప్పుడు దేవుడి శిక్షలో ఉంటామమ్మా, నీకేంటమ్మా బాబా, మాకు శుభ్రంగా ఉన్నావు, నువ్వు మేము చూడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నావు అనేవారంటే లోకంలో ఉన్నవాడు. మీ ధన్యులు, లేవీలైన మీరు ధన్యులు. మీరు ఎందుకు ధన్యులు అయ్యా వింటున్నారా? ఎందుకు ధన్యులు? మీరు ఎప్పుడు ఎక్కడ ఉంటారో, ఆయన సన్నిధిలో ఉంటారు. దావీదు కూడా అన్నాడు, మీరు ధన్యులు బాబు, మేమేమో రాజరికం చేసి అక్కడెక్కడో కూర్చోవాల్సి వస్తుంది, మీరు ఎప్పుడు దేవుని మందిరంలో ఉన్నారు, మీరు ధన్యులు. అంత ధన్యత పొందుకుని కూడా వాళ్ళలో ఎవరికి కూడా సంపూర్ణ సిద్ధి లేదు. కంప్లీట్గా హృదయంలో యథార్థత లేదు. ఆ హృదయం మనస్సాక్షి సరిలేదు. నా వాక్యం వెనకాల ఉన్న ఉద్దేశం అంతా ఒకటే. మనస్సాక్షి అన్న పదం అది పోయిందంటే ఎవ్వడో కూడా మాట్లాడడం, దేవుడితో ఎవడో కూడా సంభాషించడు. మనస్సాక్షి అనేది ప్రతి మనిషికి దేవుడు ఇచ్చాడు. అంటే నమ్ముకున్న వాడికి ఇచ్చాడు, నమ్ముకోని వాడికి ఇచ్చాడు. మనస్సాక్షి ఉంది అన్నవాడు రెండు చేతులు చాపి దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. రెండు చేతులు చాపి చెప్పండి. ఒక చేయి చాపుతున్నాడు, సగం మనస్సాక్షి ఉందండి మీకు. సరిగ్గా దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మనందరికీ ఏముంది? మనకులాగే అందరి ప్రపంచానికి ఉందట మనస్సాక్షి. మనస్సాక్షి అందరికీ ఉంది. అసలు ఎందుకు మనస్సాక్షి? దీన్ని ఇంగ్లీష్లో కాన్షియస్ అని అంటారు. ఎందుకు ఈ మనస్సాక్షి? చెప్పండి, ఎందుకు ఈ మనస్సాక్షి? ఎందుకు మాట్లాడరే? ఎందుకు ఈ మనస్సాక్షి? దీనికి దేవుడు కొన్ని నైతిక బోధలు బోధించి ఇచ్చాడు ఈ మనస్సాక్షి. చెప్పండి, ఏమి ఇచ్చాడు దేవుడు? దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ మనస్సాక్షి? నైతికత వాటికి ఇచ్చి, నైతికత అంటే మంచి చెడు, మంచి ఇవి చేయాలి, మంచిగా అలా ఉండాలి, మంచిగా ఇలా బాధ్యతలు వహించాలి, మంచిగా అలా బాధ్యతలు వహించాలని ఆ నైతికత విలువలు ఇచ్చి పెట్టాడు. అందుకే చర్చికి రాకపోయినా, అందుకే వాక్యాలు చదవకపోయినా అన్యజనుల్లో కూడా మంచి ఉంటుంది. దేనికి ఉంటుంది? ఈ నైతికత ఆ మనస్సాక్షికి దేవుడే పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పడం బిగ్గరగా. వాళ్ళు కూడా మంచి మాట్లాడతారు,
వాళ్ళు కూడా ప్రేమ గురించి మాట్లాడతారు, వాళ్ళకు కూడా ఇవి అవి తెలుస్తాయి, వాళ్లకు న్యాయం తెలుస్తుంది, ధర్మం తెలుస్తుంది, వాళ్ళకి కూడా ఇవి అవి అన్నీ వాళ్ళు మనకులాగా చెప్తూ ఉంటారు. అందుకే ఈ ప్రభు వాక్యంలో రోమాపత్రికలు ఏమంటాడంటే, ధర్మశాస్త్రం ఎరగక, వాక్యం ఎరగక ఎవరైనా చనిపోతే వారి మనస్సాక్షికి విరుద్ధంగా ఉన్న వాటి బట్టి వాటిని తీర్పు తీరుస్తాడని రాయబడింది. అంటే వాటి మనస్సాక్షిని చంపుకుని కొన్నిసార్లు ఏం చేస్తాం, తప్పులు చేస్తాం చూడు, దానికి వ్యతిరేకంగా చేసిన ప్రతి పనికి దేవుడు శిక్ష విధిస్తాడని రాయబడింది. ఎందుకంటే ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? మోషే కాలంలో వచ్చింది. అంతకుముందు ఏమి లేదు, ధర్మశాస్త్రం లేదు. అంతకుముందు ధర్మశాస్త్రం లేదు, కేవలం మనస్సాక్షి మనుగడలో ఉండేది. మనస్సాక్షి మనుగడలో ఉన్నప్పుడు అక్కడున్న వాళ్ళందరూ విశ్వాసం గల వాళ్ళు ఉన్నారు, విశ్వాసం లేని వాళ్ళు ఉన్నారు, తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు, తప్పు నుంచి బయటపడ్డ వాళ్ళు ఉన్నారు, అపరాధాలంటే ఇష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, అపరాధం చేయకూడదని నిశ్చయించుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఈ ధర్మశాస్త్రం లేనప్పుడు వాళ్ళు ఎలా ఉండగలిగారు? అలా ఈ నైతిక మనస్సాక్షి, గుడ్ కాన్షియస్, మంచి మనస్సాక్షి వాళ్ళకు ఉండటం వల్ల అది మంచి చెప్పేది కాబట్టి ఇలా చేయకూడదు అలా చేయకూడదని ఆ మనస్సాక్షి వారికి బోధించింది కాబట్టి. అయితే ఈ బోధ అంతా కూడా దాని ప్రభావం ఎక్కువగా ఉండదు. ఈ మనస్సాక్షి బోధ, మనస్సాక్షి యొక్క మాట, దానికి లోబట్టం అనేది మనుషులకి ఎక్కువగా ఉండదు. కారణం ఏంటంటే దానికంటే బలమైంది ఈ లోకంలో ఇంకోటి ఉంది. ఈ మనస్సాక్షిని చంపేసి, ఈ మనస్సాక్షి యొక్క మాటను నొక్కేసి, అధర్మాన్ని అనుసరించి, అవివేకతను అనుసరించి, తప్పిదం చేయించి, ఆ దుర్మార్గమైన పాపిష్టి పనులు చేయించడానికి తప్పని చెప్పినా మనస్సాక్షి చెప్పిన మాట వినకుండా చేసేది మరొకటి ఉంది. అదే శారీరక సంబంధమైన లోపము, లేక లోక సంబంధమైన లోక ఆశలు, శరీర ఆశలు, నేత్ర ఆశలు. ఇవి మనిషి యొక్క మనస్సాక్షిని ఏమాత్రం పనిచేయలేవు. మనిషి యొక్క మనస్సాక్షిని చంపి వాటి నోరు మూయించి అవన్నీ నెరవేర్చుకుంటూ ఉంటాయి. అందుకే ఆ మనస్సాక్షి చచ్చి చాలామంది బతుకుతున్నారు, చంపి చాలామంది బతుకుతున్నారు. లోకంలో ప్రభువు నమ్మని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే యేసు ప్రభువు నమ్మనక ఉన్నా, మనం కూడా ఉన్నాం కదా ఇదివరకు, అప్పుడు ఆ మనస్సాక్షి చచ్చిపోయి ఉంది. కారణం ఏంటంటే మనస్సాక్షిని చంపింది ఏదో తెలుసా? నీ శరీర ఆశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవన్నీ ఏం చేశాయంటే, నేత్రాశ, జీవపు డంబం మనస్సాక్షిని ఏం చేశాయి? చంపేశాయి. మనస్సాక్షి అనేది అంటే మనం అలా వేరే అమ్మాయిని చూడకూడదు కదా అంటే, ఈ నేత్రాశ ఏమని తెలుసా? మనస్సాక్షి చెప్పిన మాట వినకుండా నీకేం తెలుసు ఎవరు మీరు అని. మనస్సాక్షి అనేది డబ్బు, ఇది దీని గురించి ఎందుకు అంత ఉబర్లాడుతున్నావు, నీకేం తెలుసు అంటే, నోర్బే నీకేం తెలుసు, ఇది లేకపోతే ఎక్కడ బతుకుతావు నువ్వు అనేది. మనస్సాక్షి అనేది మనం నమ్మనప్పుడు నేను చెప్పింది అర్థమైందా? నమ్మనప్పుడు మనస్సాక్షి అనేది, ఎందుకు నీ భార్యను అలా తిడతావు, ఎందుకు నీ భార్యను అలా కొడతావు, ఎందుకు అలాంటి అబద్ధాలు చెప్తావు అని అనేదా లేదా? హలో, మీ అందరికీ అనేది అన్నా కూడా మనం ఎందుకు వాటిని లెక్క చేయలేదు? శరీరంగా వచ్చే ఆ భావోద్వేగాలు, శరీరాశ, నేత్రాశ, జీవడంబాల యొక్క ఆ ప్రేరేపణ, వాటి ప్రభావం, వాటి యొక్క బలము, దాని వెనకాల దానికి ఉన్న ఆ బలం ముందు మనస్సాక్షి బలం చిన్నదైపోవడం వల్ల మనస్సాక్షి చంపి నేటికి చాలామంది బతుకుతున్నారు. వాళ్ళు ఎవరికి బోధించారు ఇది తప్పని? వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఎవరికి బోధించారు ఇది రాంగ్ అని, ఇది రైట్ అని? వాళ్ళకి ఆల్రెడీ ఆ మనస్సాక్షికి దేవుడే పెట్టాడు. కానీ ఎందుకు వాళ్ళు నడవలేకపోతున్నారు? మనస్సాక్షి కంటే బలమైంది ఏముంది? ఆశలు ఉన్నాయి. శరీరాశలు, నేత్రాశలు, జీవడంబాలు, మరణ సంబంధమైన బలము, అంధకార శక్తి సమూహాల యొక్క ప్రేరేపణ, ఆ చీకటి శక్తుల యొక్క ప్రభావాలు, ఈ లోకనాథుల యొక్క బలము, ఈ ముందు మనస్సాక్షి ఓడిపోయింది చాలామంది జీవితంలో. తాగేసి చితకబాజేస్తాడంటే ఆడికి మనస్సాక్షి లేదా? ఆడికి ఉంటుంది లోపల మనస్సాక్షి. కానీ ఎందుకు? ఆడి మనస్సాక్షి చంపేసింది ఈ లోక సంబంధమైన అంధకారం. ఒకటి దగ్గర అన్యాయంగా డబ్బు సంపాదించేసి అన్యాయంగా దొంగిలించేయటం అనేది తప్పని తెలియట్లేదు వాడికి, తెలుసు. అయినా మనస్సాక్షి ఏం చేసేసింది వాడిని? ఆ
ఆ మనస్సాక్షిని ఏం చేసేసింది? ఈ లోక సంబంధమైన ఆశ నోరు మూయించేసింది. మీరు వీడియోలో చూస్తుంటే ఒకడు కర్ర ఇచ్చుకొని దబా దబా బాధేస్తున్నాడు, ఓ భయంకరంగా కొట్టేస్తున్నాడు. కొడితే ఎదుటి వ్యక్తి మనకలాగే దెబ్బ తగులుతుంది, ఏంటది అని మనస్సాక్షి లేదా అడిగి? అయినా చంపేసింది. కోపం, పగ, ద్వేషం, వాటిని ఏం చేసేసింది? చంపేసింది. వ్యభిచారం, ఈ లోక సంబంధమైన వ్యామోహం, ఇవన్నీ తప్పని చెప్పి నీ మనస్సాక్షి గట్టిగా బోధించిన, ఖండించిన, దాన్ని నోరు నొక్కి చంపి మరీ కూడా ఈ పనులన్నీ చేసుకుని వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు. దేర్ ఇస్ ఎ గుడ్ కాన్షియస్, మంచి మనస్సాక్షి అందరికీ ఉంది, కానీ దాని బలం సరిపోట్లా. అందుకే యేసు ప్రభువులోకి అందరం ఏమయ్యామంటే ఏ భేదం లేదు, అందరము దేవుని ఎదుట మహిమ పొందలేని పాపములుగానే మిగిలిపోయాం. అందరికీ మంచి చేయాలని ఉంది, కానీ మంచిలో నిలబడలేని స్థితి. అందరికీ చెడు తెలుసు, అలాగే మంచి కూడా తెలుసు, కానీ మంచి వైపు నిలబడలేని స్థితి. అందరికీ కూడా మంచిగా తప్పు లేకుండా బతకాలని ఉంది, కానీ పరిస్థితులు అంటున్నాయి నువ్వు నోరు మూసాయి, నువ్వు అలా బతకడానికి లేదో. కాబట్టి పరిస్థితికి తలొగ్గాల్సి వచ్చింది. అందరికీ మోసం చేయకూడదని ఉంటుంది, కానీ వాళ్ళకి ఏదో రకంగా డబ్బులు లేక ఏదో ఆశను సంపాదించుకోవడానికో, ఏ అత్యాశకు పొందినందుకో ఆ డబ్బు నిమిత్తమో ఆస్తి నిమిత్తమో దుర్మార్గమైన పనులు చేయడానికి మనస్సాక్షి చంపుకుని మరి ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని ఇలా పొడుస్తుంటే లోపల మనస్సాక్షి గొళ్ళు అని బాధ పెట్టదా? ఒక వ్యక్తి ఒక పీకులలో కోసేస్తుంటే ఒక కోడిని కోసినట్టు లోపల మనస్సాక్షి వదలలేదా? ఎందుకు అటు అయినా చేస్తున్నాడు? అది ఈ లోకంలో ఉన్న ప్రభావం, ఈ లోక అంధకారంలో ఉన్న ప్రభావం, దాని పవర్ అట్లాంటిది. నీ మనస్సాక్షి ఎంత గద్దించినా సరే మాట విననంత భయంకరమైన ప్రభావమే. తర్వాత జైల్లోకి వెళ్ళాక, తర్వాత నష్టపోయాక, తర్వాత నాశనం అయ్యాక అప్పుడు మనస్సాక్షి చెప్తుంది, నేను చెప్పాను నా మాట నువ్వు వినలేదు, ఇదిగో ఏడుస్తున్నావు నువ్వు అని అంటది. ఏం ఉపయోగం? ప్రయోజనం లేదు. ప్రభువు నమ్మని వాళ్ళందరి జీవితాల్లో జరిగేది ఇదే. అయితే ఎవరైతే తప్పిదమును ఒప్పుకుని, అయ్యా నా మనస్సాక్షిని వ్యతిరేకంగా ప్రవర్తించాను, అయినను నీ సహాయం నాకు అవసరం, నేను అపరాధిని, నేను పాపినైనా నన్ను మన్నించు, ఈ మనస్సాక్షిని నేను గద్దించిన వాటిని వ్యతిరేకించి నా ఆశలకై ఆ అత్యాశలకై పాపము నిమిత్తం చేయడానికి ఇష్టపడ్డాను, ఇంకెన్నడూ తప్పిదం చేయను, ఇదిగో నీ మాట ఇస్తున్నానని ఎవరైతే పశ్చాత్తాపపడి ప్రార్థన చేస్తూ ప్రభువు మీద ఆధారపడతారో అప్పుడు ప్రభు యొక్క రక్తము, అతి అమూల్యమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము ప్రతి విధమైన అంధకార శక్తి సమూహాలను యొక్క ప్రభావాలను తీసివేసి మన మనస్సాక్షిని నూతనపరచబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఆ దేవుని రక్తము మన మనస్సాక్షిని ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుందండి? గట్టిగా అనాలి అందరూ. అదేగా చదువుకున్నాం మనం. ఏమని రాయబడింది? 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవుని నిర్దోషిగా అర్పించుకున్న క్రియల యొక్క రక్తము నీ జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించటకై మీ నా మనస్సాక్షిని ఎంతో ఎంతో శుద్ధి చేస్తున్నది. దేవునికి స్తోత్రం చెప్పడం బిగ్గరగా. యేసయ్యలోకి వచ్చిన తర్వాత మళ్ళా మనస్సాక్షికి జీవం వచ్చింది. యేసయ్యను నమ్మిన తర్వాత మళ్ళా మనస్సాక్షికి ప్రాణం వచ్చింది. యేసయ్యను నమ్మిన తర్వాత మనస్సాక్షి నూతనపరచబడింది. అందుకే క్రీస్తులో ఉన్నవారు పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయినంటే అర్థమేంటో తెలుసా? ఈ నూతనంగా ప్రభు ఆ మనస్సాక్షిని బతికించాడు. మళ్ళా ఇది ప్రభు ఇచ్చిన బలముతో మాట్లాడే మనస్సాక్షి. పాత నిబంధనలో ఇలాంటి మనస్సాక్షి లేకయే, వాళ్ళు చేసిన ఆరాధనల వల్ల ఉపయోగం లేకయే, వాళ్ళు ఇచ్చిన అర్పణ వల్ల ఉపయోగం లేకయే, వాళ్ళు అసంపూర్ణమైన ఆరాధనతో, అసంపూర్ణమైన జీవితంతో, అసంపూర్ణమైన పరిశుద్ధతతో, అసంపూర్ణమైన అవిధేయతతో, అసంపూర్ణమైన విధేయతతో వాళ్ళు ప్రవర్తిస్తూ వచ్చారు. పాత నిబంధనల్లో అలా జరిగిపోయింది. కానీ క్రొత్త నిబంధనలు అలాంటి వాటికి తావులేదు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరికీ. 2 చేతులు చాపి దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. క్రొత్త నిబంధనలో వాటికి నో మోర్ స్పేస్, వాటికి తావులేదు. కారణం ఏంటంటే ఈ క్రొత్త నిబంధనలో యేసయ్య యొక్క జీవము గల ఆయన రక్తము, ప్రతి విధమైన పాపము నుండి విమోచించగల పరిశుద్ధ రక్తము. ఎవరెవరైతే యేసయ్యనందు విశ్వాసం ఉంచి తప్పిదం ఒప్పుకొని క్షమించమని అడిగారో, విశ్వాసము ద్వారా రక్షించబడటానికై దేవుని యొక్క ఆత్మ ప్రతి మనస్సాక్షిని శుద్ధీకరించి
క్లీన్ చేస్తుంది. వాళ్ళు నీట్గా వాళ్ళ మనస్సాక్షి మళ్ళీ కడగబడుతుంది. ఇప్పుడు మనస్సాక్షికి జీవం వచ్చింది. ఇప్పుడు మనస్సాక్షికి పరిశుద్ధతగా మరింత ఉబిళ్ళూరుతుంది. ఇప్పుడు మనస్సాక్షి మళ్ళీ బతికి మాట్లాడుతుంది. ఇప్పుడు మనస్సాక్షి మరింత నిలబడుతుంది. ఇప్పుడు ప్రభు బిడ్డలం అని అంటుంది మనస్సాక్షి. ఇంతకుముందు ఆ ధైర్యం లేదు. ఇప్పుడైతే దేవుడి బిడ్డలం మనము. ఇప్పుడు వాక్యంలో మనం అనుసరించాలని అంటుంది. ప్రతి వాక్యం మనస్సాక్షి పట్టుకుంటుంది. ప్రతి మాట మనస్సాక్షి దగ్గరికి వెళ్తుంది. ప్రతి దైవజనుడి నోటి నుంచి వాక్యము మనస్సాక్షి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. ఆ మనస్సాక్షి అవును అవును ఒప్పుకుంటుంది. దానికి జీవం వచ్చింది, బలం వచ్చింది, వివేకత వచ్చింది, శక్తి వచ్చింది, మాట్లాడే ధైర్యం వచ్చింది. అప్పుడు అంటుంది, మాట్లాడి మనం దేవుని బిడ్డలం. ఈ మనస్సాక్షి మనతో చెప్తుంది. చెప్పండి, ఏం చెప్తుంది అనండి గట్టిగా గట్టిగా. అందదా అందా? మనస్సాక్షి శుద్ధీకరించబడింది క్లీన్గా ప్రభు యొక్క వాక్యం ద్వారా. ఎందుకంటే పాత నిబంధనలో చేసిన ఆరాధన వల్ల జరగనిది క్రొత్త నిబంధనలో ఈ పరిచర్య వల్ల మనకు జరుగుతుంది. చెప్పకూడదు దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. పాత నిబంధనలో జరిగిన ఆరాధన క్రమం వల్ల జరగలేనిది క్రొత్త నిబంధన యాజకత్వానికి, క్రొత్త నిబంధన పరిచర్యకి, క్రొత్త నిబంధనకు ఆ సన్నిధి సంఘపు పరిచర్య క్రమమునకు మనందరము మనస్సాక్షి బలపరుచుకుంటున్న వారమే. ఇప్పుడు మనం సంపూర్ణంగా దేవుని ఆరాధించడానికి, సంపూర్ణ సిద్ధితో దేవుని ధైర్యంగా ఆయన సన్నిధిలో అడుగు పెట్టడానికి, సంపూర్ణ మనస్సాక్షి శుద్ధీకరించబడ్డ మనసుతో, కల్మషము లేని మనస్సాక్షితో, ఎటువంటి తప్పిదాన్ని మన మనస్సాక్షి ఎంచని ఆలోచనతో దేవుని మందిరంలో ధైర్యంగా అడుగుపెట్టే అవకాశం ప్రభు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అందరూ రెండు చేతులు చాలు చెప్పండి బిగ్గరగా. ఎటువంటి కల్మషము తోచని మనస్సాక్షితో మనం దేంట్లో అడుగుపెట్టే అవకాశం ఇచ్చాడు దేవుడు. నూతనమైనది, పరిశుద్ధమైనది, విలువైనది, జీవము గల దేవుని మార్గంలో మనకి ఏమిచ్చాడో అవకాశమో అడుగుపెట్టే అవకాశం. అందుకే సన్నిధిలో మనందరం వచ్చాం. ఇప్పుడు మనం కొడుతున్న చప్పట్లు, ఇప్పుడు మనం పాడుతున్న పాటలు, ఇప్పుడు మనం వింటున్న వాక్యము, ఇప్పుడు మనం చేస్తున్న ప్రార్థన, ఇవన్నీ కూడా సంపూర్ణ సిద్ధితోనే ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. మనం ఇస్తున్న అర్పణ, మనం కడుక్కుంటున్న ప్రతి దాని క్లీన్నెస్, మనం పెడుతున్న ఆ దేవుని యొక్క సముఖపు రొట్టెల యొక్క ఆహారము, మనం వెలిగిస్తున్న దీపము, మనం వేస్తున్న ధూపము, మనం అడుగు పెడుతున్న పరిశుద్ధ మందిరపు అతి పరిశుద్ధ స్థలము, ఇవన్నీ బట్టి ఇంకా మనం మరింతగా శుద్ధీకరించబడే కృప ప్రభు మనకిచ్చాడు. ఇప్పుడు ఈ కృప పొందుకున్న వారముగా మన మనస్సులకు కల్మషం తోచని వారముగా అనండి. అందరూ మాట్లాడండి. మన మనస్సాక్షికి కల్మషము తోచని వారంగానే ఈ సన్నిధిలో ఉండాలంట మనందరం. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. కానీ ఇక్కడే దెబ్బతినేస్తున్నారండి చాలామంది. ఇంతకుముందు నమ్మనప్పుడైతే మనస్సాక్షికి బలం లేదు కాబట్టి అది మాట వినలేదు సరికదా. ఇంతకుముందు ప్రభువుని నమ్మనప్పుడు అన్యజనురాలుగా ఉన్నప్పుడు ఆ మనస్సాక్షికి నువ్వు గౌరవం ఇవ్వలేదు కాబట్టి అది ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేసావు సరికదా. నీ పాపం నువ్వు చేసావు, నీ దోషం నువ్వు చేసావు, నీ అపరాధం నువ్వు చేసావు, నష్టాన్ని దిగిపోయావు. ప్రభు కృప చేత పిలుచుకున్నాడు, నీ మనస్సాక్షిని శుద్ధి చేశాడు, తన బిడ్డగా మార్చుకున్నాడు. ఇప్పుడు మనస్సాక్షి పనిచేస్తుంది. కానీ ఇప్పటికీ కూడా చాలామంది మనస్సాక్షుల్లో వాత వేసుకుంటున్నారట. చెప్పండి, ఏం వేసుకుంటున్నారు? అటువంటి గట్టిగా పదవనండి. ఏం వేసుకుంటున్నారు? మనస్సాక్షికి వాత వేయబడ్డ మనస్సాక్షి అంటున్నాడు బైబిల్లో. ఏం మనస్సాక్షి అంటారు? వాత వేసారు ఎప్పుడైనా ఎవరైనా మీ పిల్లలకి? ఆ ఉండిపోద్ది మచ్చలేదా? ఉండిపోద్ది. ఆ వాత వేయబడ్డ మనస్సాక్షి అంటే అర్థం ఏంటంటే, మనస్సాక్షి కల్మషం లేకుండా ప్రభు సన్నిధికి రావాలి, కల్మషం లేకుండా దేవుని సన్నిధిని అనుభవించాలి, కల్మషం లేకుండా దేవుని బిడ్డలుగా ప్రపంచంలో జీవించాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, లోకంలో ఉన్న ఆశలకై, లోకంలో ఉన్న అత్యాశలకై మళ్ళా లోనైపోయి మళ్ళా మనస్సాక్షిని చంపుకుని మళ్ళా వాళ్ళు ఏమంటారంటే, పర్లేదు ఏం కాదు, దేవుళ్ళో ఉన్నా ఇదంతా చేయొచ్చు అని చెప్పి వాత వేసుకుంటారట. అలా పర్లేదు ఏం కాదు, పర్లేదండి. దేవుడు వాక్యంలో కూడా ఉంది. ఏమని? వాస్తు ఉన్నాయి. చూపించిన నోవహు గోడంతా వాస్తే. మరి మేము ఎందుకు ఇంకా ఆయనకి ఇచ్చేస్తాను డ్యూటీ? పర్లేదు. దేవుని మందిరంలో వచ్చి కూడా
మళ్ళా లోక సంబంధమైనవన్నిటిని అనుసరించే వాళ్ళందరూ కూడా వాత వేయబడ్డ మనస్సాక్షి గలవారి. ఆ మనస్సాక్షితో ఏం మాట్లాడినెవరు మళ్ళా అది ఆ స్థలంలో నోరు మూసి కూర్చునేలా చేశారు. మరి దేవుడు ఇచ్చిన ఆ బలమైన మనస్సాక్షికి ఇప్పుడు కూడా ఎందుకు పని చేయలేదంటే పని చేయకపోవడం కారణం వీడు మళ్ళా ఆడు మాట అన్నాడు. ఈ దుర్మార్గుడు ప్రభువుని నమ్ముకున్నానని చెప్పినాడు. ఆ రోజు ఏదో కష్టానికో కన్నీళ్ళకో ఏదో బాధకో ప్రభు దగ్గర ఏదో వచ్చాడు, కానీ మళ్ళా లోకలు దూరాడు. మళ్ళా అపరాధం వైపు దూరాడు. నేను దేవుని బిడ్డనని దేవుడు మనస్సాక్షి చెప్పినా, దేవుడు వాక్యం చెప్పినా పెడచేవని పెడతాడు. వీడు ఎంత మాట చెప్పినా వెండు. అబద్ధ బోధలు నమ్ముతాడు, అబద్ధమైన జీవితాన్ని ఇష్టపడతాడు, తప్పిదాన్ని ప్రోత్సహిస్తాడు, తప్పిదాన్ని సమర్థించుకుంటాడు. ఖండించుకోవడం రాదు, బుద్ధి చెప్పుకోవడం రాదు, అన్నిటికీ రాజీ పడిపోతాడు, అన్నిటినీ తలదించుతాడు, తల ఉంచుతాడు. అలాగే వాడి జీవితం అలా సాగిపోతాడు. దీని బైబిల్ ఏమని పేరు పెట్టిందంటే వేషధారి అని పేరు పెట్టింది. చెప్పండి మీరందరూ ఆ పదాన్ని. మీకు ఇష్టం లేదు కదా ఆ పదం, అందుకే అలా చెప్పారు కదా. గట్టిగానండి, వేషధారి అని. వేషధారి అంటే ఏంటండి? వాత వేయబడ్డ మనస్సాక్షి గలవాడు. వాడు మారడు, నలుగురిని మారనివ్వడు. వాడి యొక్క మార్పు లేని జీవితం బట్టి ఎంతోమందికి ఇబ్బంది కలుగుతుంది. వాడి మనస్సాక్షికి ఏమాత్రము ఇది తప్పని తెలిసినా కూడా మనస్సాక్షి గద్దెంపుకు లోబడ్డాడు. అందుకే చాలామంది వాత వేయబడ్డ మనస్సాక్షి గలవారై ఇక పూర్తిగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని సత్యాన్ని అనుభవించి కూడా మళ్ళా లోకంలో వాళ్ళు తిరిగిపోయినందున తిరిగి మళ్ళా దేవునిలో తిరిగి రావటం అసాధ్యం అని రాయబడింది వాక్యంలో. ఎందుకంటే వాత వేయబడ్డ మచ్చ ఉండిపోయింది. ఆ వాత ఉండిపోయింది ఆవిడ మీద. ఇంకా మారడు వాడు. ఆ మాట చదివిస్తాను చూడండి. ఇదే ఏప్రిల్ రాసిన పత్రికలో 9వ అధ్యాయము 26వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 10:26 మనము సత్యమును గూర్చి అనుభవం పొందిన తర్వాత, బైబిల్ చూస్తున్నారండి అందరూ, ఏముంది అక్కడ? మనం సత్యమును గూర్చి అనుభవం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే పాపమునికి బలి ఉండదు. న్యాయమైన తీర్పునకు భయముతో ఎదురు చూచుట విరోధులను దహించుకో తీక్షణమైన అగ్నికి ఉండును. వాడికి ఇక దెబ్బలు ఉంటాయి, వాడికి ఇక నష్టమే ఉండదు, వాడి నాశనం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి సత్యాన్ని అనుభవించి మళ్ళా బుద్ధిపూర్వకంగా లోకంలో తిరిగి ఆ వాత వేయించుకుంటే ఏముండదంట, మళ్ళీ వాడికి తిరిగి మళ్ళీ బతుకు బాగుంటాం అనేది ఉండదు. వాడి వేషధారణ అలాగే ఉంటుంది. వాడు మారడు, ఈమె మారదు. ఎన్ని వాక్యాలు చెప్పండి, ఎంతమంది దైవజనులు వాడు మాట్లాడినివ్వండి, ఎంతమంది అయినా పరిశుద్ధాత్మ పొందుకొని పశ్చాత్తాపడతారు, కానీ ఈతగాడు కానీ ఈమె కానీ ఎన్నడూ ఆ విషయంలో మారరు. అలా స్తంభాల్లాగా ఉండిపోతారు, మారని స్తంభాల్లాగా. ఏమనంటే మారని దేవుడు మాకు ఉన్నాడు కాబట్టి మేమెందుకు మారుతామంట. వీళ్ళకి అంత గొప్ప మంచోళ్ళు ఇద్దరు వాక్యాన్ని అంతా వాళ్ళకి నచ్చినట్టుగా మార్చుకుంటారు. అరే నీ బుద్ధి వదులుకోవాలి, నీకున్న వేషధారణ వదులుకొని తప్పని చెప్పినా కూడా వినలేదు. కాబట్టి చాలామంది బుద్ధిపూర్వకంగా తప్పు తెలిసినా వదలలేని వాళ్ళు ఉన్నారు చాలామంది. వీళ్ళందరూ వాత వేయబడ్డ మనస్సాక్షి గలవారు అని నా పదం అందరూ కలిసి విన్నారా? అందరూ నా మాట అంటున్నారు. అందరూ ఏ మనస్సాక్షి అని వెళ్ళి వాత వేయబడ్డ మనస్సాక్షి గలవారు. ఇలాంటి మనస్సాక్షి గలవారు బుద్ధితో, స్పర్శతో, స్పృహతో తప్పు చేస్తారు. చర్చి దగ్గర వింటారు, వ్యామోహ చూపులొద్దురా అని దేవుడి వాక్యం వింటూ చెప్తాడు. ఈ చర్చికి వెళ్ళాక, చర్చి నుండి బయటికి వెళ్ళాక అదే పని చేస్తాడు. బూతులొద్దు అని దేవుడి చర్చి దగ్గర వింటారు, మళ్ళీ అదే వారంలో అదే బూతులు మాట్లాడతాడు. అబద్ధాలొద్దు అని వాక్యాన్ని వింటాడు, కానీ అదే అబద్ధాలు మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి వాడతాడు. మోసాలు ఎవరిని చేయకండి అని వాక్యం వింటాడు, అదే మోసాలు వెళ్ళి ఇంటికి చేసి చూపిస్తాడు. చెప్పేవాడికి ఒకవేళ మనసులో ఆ మనస్సాక్షికి వాత వేసిన అదే పని చేస్తాడు, వినేవాడికి మనస్సాక్షి మీద వాత పడ్డా అదే పని చేస్తాడు. వాడు మారడు. ఒక దైవజనుడి దగ్గరికి వచ్చి సంఘస్థులు అంటున్నారంట, పాస్టర్ గారండి టీవీలో ఈ మధ్యాహ్నం పెద్ద దేవుని వాక్యం చెప్పి ఆయన వస్తున్నాడండి, ఆయన మనం పిలుచుకుందామండి అంటారట. ఆయన మనం పిలుచుకుని వాక్యం చెప్పించుకుందామండి అంటారట. పెద్ద దైవజనుడు అండి.
అప్పుడు దైవజనుడు అంటే నా వాక్యం ఒకటి విన్నాడండి, నా వాక్యం ఒకటి చెప్పినట్టు చేయండి. అప్పుడు పెద్ద దైవజనుడు వచ్చి చెప్పిందా మరి ఇంకా బాగా వింటారు. నా మాట ఒకటి విన్నాడు, అంతే కదా. మరి పెద్ద దైవజనుడు చెప్పినా ఒకటే, చిన్న దైవజనుడు చెప్పినా ఒకటే, అదే వాక్యం. వినేవాడిని బట్టి ఉంటుంది అది. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. చర్చిలో చెప్పిన పాస్టర్ గారి మాటకి లెక్కకూడదు. ఎవరండి వీళ్ళందరూ? పాస్టర్ గారు ఎవరండి? మా ఇంట్లో మా బావ, మా బామ్మద్ది, మా ఇంట్లో మా తమ్ముడు, మా ఇంట్లో కూడా ఆయన చెప్పే మాటకి ఏముంది? ఆ బయట నుంచి వస్తా చూడు, సూటు బూటు అయిపోయి పేస్తాయనండి. ఆయన మాట వింటావు, నా మొఖం వింటావు. 5 నిమిషాలు చెప్పే వాక్యంలోనూ జీవితాంతం మీతో కూర్చొని మీకున్న కష్టాలన్నింటినీ చూసి దగ్గరుండి వాక్యంతో బలపరిచే ఆయన మాట విన్నప్పుడు 5 నిమిషాలు లేదా 3 గంటలు చెప్పిన వాక్యం చెప్పి ఆయన దేవుడి వాక్యం ద్వారా ఇంకా మీరు బలపరచబడటానికి మీరు వినగలిగే శక్తి మీకు ఉండదు. ముందుగా ఇక్కడ దేవుడి వాక్యాన్ని వినాలి. ఎంతమంది చెప్పినా వినండి. వీడు తీక్షణమైన అగ్ని వాడికి సిద్ధంగా ఉందని, ఆమెకి సిద్ధంగా ఉందని హెచ్చరిస్తుంది వాక్యం. బుద్ధితో తప్పు చేసిన వాడు, ఏ బుద్ధితో? స్పర్శతో తెలిసి కూడా అది అపరాధమని ఎరిగి కూడా అదే తప్పు చేసిన వాడికి ఏముంటుందంటే చెప్పండి? కృప ఉంటుంది. కృపామయుడా నీ కృపలే నీ క్షణము, నీ కృప నాకు చాలును అని ఎన్ని పాటలు పాడినా వీడికి దేవుడు ఏం చూపించాడు? మాట్లాడరే, నో గ్రేస్. నీకెందుకురా గ్రేసు? నీకు కృప లేదు. ఎందుకు లేదు? నువ్వు బుద్ధిపూర్వకంగా తప్పు చేసి మళ్ళీ అదే బుద్ధితో వచ్చి కూర్చుంటున్నావు సన్నిధిలో. వాత వేయబడ్డ మనస్సాక్షి, ఇంత ప్రతిష్ఠించిన జీవం కలిగిన నూతనమైన దేవుడి ఆ తెర ద్వారా, శరీరమును తెర ద్వారా విడదీసి ఆ తెర ద్వారా ఏర్పాటు చేసిన, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పాటు చేసిన జీవం గల మార్గంలో నిన్ను పెడితే ఇందులో వాత వేసుకుని వస్తావా? ఆయన శ్రమలు, సిలువలు, కార్యాలన్నీ చేసి పెట్టే ఈ సిలువ కార్యంతో నీకు పరిశుద్ధమైన పరలోక భాగ్యాన్ని నీకు ఇస్తే వాత వేయబడ్డ మనస్సాక్షితో ఉంటావా? బుద్ధిపూర్వకంగా తప్పు చేసినప్పుడు నీకెందుకు ఇస్తాను నేను అంటాడు. వాస్తవండి, మీరు నమ్మండి నమ్మకపోతే వాక్యం చెప్పింది నేను చెప్పుకుపోతున్నాను. మనస్సాక్షిని బతికించాడు తిరిగి నీకు. మళ్ళా తప్పేంటో వివరించేటట్టుగా చేశాడు. ఆ మనస్సాక్షికి నూతన పరచబడింది, బాప్తిస్మం వల్ల కలిగింది అని రాయబడింది పేతురు రాసిన పత్రికలో. తీయండి పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. బాప్తిస్మం ఇప్పుడు మీరు రక్షించబడుచున్నది అదేదనగా శరీర మాలిన్యం తీసివేయట కాదు, కానీ యేసు పునరుద్ధానం మూలంగా దేవుని విషయంలో నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చే. మీకు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ప్రభు ఇచ్చిన భాగ్యం ఏంటంటే మనస్సాక్షికి నిర్మలత్వం వచ్చేస్తుంది. వాత వేయబడుతున్నావు అంటే ఇంక నిన్ను ఎవడో కాపాడలేడని చెప్తున్నాను. అందుకే నూతన పరచబడ్డ జీవం గల యేసయ్య మార్గం ఇచ్చిన ఈ క్రైస్తవ్యంలో, ఈ సంఘంలో, ఈ పరిచర్యలో పాస్టర్ని పెట్టి పరిశుద్ధాత్మని ఇచ్చి, వాక్యాన్ని పెట్టి పరిశుద్ధాత్మని ఇచ్చి ప్రార్థనలు చేసుకోండి అని చెప్పి ప్రార్థన వినటానికి దేవుడు సిద్ధంగా ఉండి, మీరు ఆరాధిస్తే ఆరాధనను అంగీకరించి, మీరు ప్రార్థన అడిగితే అడిగిందల్లా అనుగ్రహించి, ఇన్ని అవసరతలు, అవకాశాలు ప్రభు తన సన్నిధికి ఇస్తే నువ్వు వాతావరణం పెట్టుకుని నీ ఇష్ట ప్రకారంగా వేషధారణ వేసుకుని వచ్చి సంఘంలో నంగనాచుగా కూర్చుంటే దేవుడికి కృపణిస్తాడు అనుకున్నాడా? ఎవ్వరిగా కేవడు ఆయన శిక్ష తీక్షణంగా ఉందని హెచ్చరించబడుతుంది. కారణం ఏంటంటే నిన్ను ఆల్రెడీ ఒక విషయంలో తప్పించాడు, నువ్వు మళ్ళీ ఆ తప్పును అంటించుకొచ్చావు. బుద్ధిపూర్వకంగానే, తిమ్మిరిలో కాదు, అవివేకంతో కాదు. వాక్యం విన్న తర్వాతే, తప్పని ఎరిగిన తర్వాతే, నీ మనసు గద్దించిన తర్వాతే, హెచ్చరించిన తర్వాతే, నేను తప్పని గద్దించి గుండెల్లో బాధిన తర్వాతే మనస్సాక్షి మాట వినకుండా తప్పును అంటించుకొచ్చాను. తీక్షణమైన అగ్ని సిద్ధంగా ఉంది అని రాయబడింది. ఇంకొంతమంది అయితే మనస్సాక్షికి నిర్మలత్వం ఉండదు. వాత వేయబడ్డ మనస్సాక్షితో చర్చి దగ్గర రావడం ఒకటైతే, ఇంకొకరికి అయితే మలినమైన మనస్సాక్షికి దోషం ఉంటుంది లోపల. మాట్లాడు చర్చిలోకి వచ్చావు, కాముగా ఉండు, నువ్వేమో అనకే బాబు, నీకు దండం పెడతారా? నువ్వు కూర్చోవే బాబా,
నీ చర్చికి వచ్చేసాను కదా, అక్కడ ఏదో చేసాను అయిపోయింది, వదిలే, ఇంకే ఆ విషయాన్ని ఎత్తకో అని ఆ మనస్సాక్షిని నోరు మూసిన ఇక్కడ ఏం చేద్దామో చేయి, నీకు అప్పచెప్పేశాను, నన్ను మాత్రం బయట మాత్రం స్వతంత్రంగా వదిలేసేయి. ఇలాంటి అవివేకత కలిగిన వాళ్ళ సన్నిధిలోకి వచ్చినప్పటికీ కూడా, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలని రాయబడింది చూడండి. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం ఏమని ఉందో చదవండి అందరూ కలిసి. మనస్సాక్షికి ఏం తోచకూడదని రాయబడిందండి. అందరూ ఆ మాట చెప్పండి గట్టిగా. హలో గట్టిగా. ఇక్కడ మా పిల్ల ఏది, చిన్నపిల్ల రాలేదేంటి, ఏది 5 నెలల పిల్ల, 6 నెలల పిల్ల, ఏది సంవత్సరంలో పిల్ల, ఏది పడుకోలేదు, 2 సంవత్సరాల పిల్ల. వీళ్ళు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ మనసుకి ఎలా ఉంటుంది చెప్పండి. వాళ్ళ మనసు, హలో చెప్పండి గట్టిగా. వాళ్ళ మనసుకి ఏమి దోషింది చెప్పండి. తప్పు అపరాధం ఏం తెలుస్తుందా? వాళ్ళు ఏదైనా అపరాధం చేయడానికి వస్తారా? వాళ్ళు అపరాధం చేసి వస్తారా? వాళ్ళ మనసులు ఎలా కల్మషంగా ఉంటాయా, కల్మషం లేకుండా ఉంటాయా? కదా. అలా దేవుని సన్నిధికి రాకముందు వచ్చినప్పుడు మనస్సాక్షికి కల్మషం తోచకూడదట. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అంటే నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత నీ మనసు, నువ్వు ఎవరితో మాట్లాడలేదు చూసావా, అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఆ రోజు చెప్పాను వాళ్ళతో మాట్లాడమని, తగ్గించుకోమని. మళ్ళీ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నువ్వు మీ ఆయనతో అబద్ధం ఆడావు కదా, అబద్ధం ఆడావుగా, ఆడే నువ్వు మాట్లాడకే బాబు ఉండు, వాక్యాలున్నాయి, వాక్యం అదే చెప్తున్నాడు అంటుంది లోపల. దాని స్వరం ఉంటే ఇలా చెప్తుందేమో అనుకుంటాను నేను ఒకసారి. ఒకవేళ దానికే మైకి పెట్టి గట్టిగా మాట్లాడు మనస్సాక్షి ఎందుకంటే దేవుడు అప్పగిస్తే, దేవుడి నిజంగా గౌరవించాడండి మనకి. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మనస్సాక్షికి మైకి పెట్టి మాట్లాడమ్మా అంటే అన్నీ చెప్పేద్దలేదు అది. అబ్బో, మన రంగంతా బయటపడిపోదు. అది ఎవరికి చెప్తుంది అంటే దేవుడికే చెప్తుంది. అది దేవుడికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఎవరికి చెప్తుంది అది? ఈ మనస్సాక్షి దేవుడు వినేటట్టుగా మాట్లాడుతుంది. దైవజనుడు వినకపోవచ్చు, దేవుని బిడ్డలు వినకపోవచ్చు. నీ మనస్సాక్షి కల్మషం ఉందో లేదో, ఎవ్రీథింగ్ ఈజ్ అపీరియన్స్, అంతా దేవుడికి కనబడేటట్టుగా జరుగుతుంది. మేము దాన్ని నోరు ముంచేస్తున్నాం, మాట్లాడకుండా సర్లే అబద్ధం చెప్పిన ఏదో అప్పుడు జరిగిపోయింది, ఏదో అప్పుడు ఏదో అనేసాను, ఇంకంతే, ఆ మాత్రం దానికినే యేసుబాబుకు తిట్టేస్తాడా నన్ను, ఏదో తెలియక ఏదో చేశాను అయిపోయింది, ఆ మాత్రం దానికి ఈ రోజు ప్రార్థనకి ఇంత ఇబ్బంది పెడతావా, మనశ్శాంతిగా ఉండి. దైవజనుడు లేచి అంటాడు, అమ్మ అబద్ధం ఆడేవా అంటాడు. చెప్పాను కదా, నేను అన్నానా, చెప్పాను, ఇంటికాడ చెప్పానా, అబద్ధాన్ని గురించి అది ఆయన కూడా అది చెప్తున్నాడు. అంటదా లేదా? హలో, మనస్సాక్షి గలవారులారా అంటుందా అనలేదా? మీకే కాదు, నాకు కూడా అంటుంది. నాకు కూడా మనస్సాక్షి పెట్టాడు దేవుడు. ఏ చర్చలో అయినా కూర్చున్నా, ఏ వాక్యాలైనా దైవజనుడు వింటున్నప్పుడు నాలో ఉన్న లోపం దైవజనుడు చెప్తున్నప్పుడు, అదిగో నీకు చెప్పాను ఆల్రెడీ, నువ్వు మనస్సాక్షిలో నువ్వు ఆ విషయంలో సరవలా, నువ్వు ఇంకా బలపడలా అని నేను ప్రతి మనస్సాక్షి గర్జించినప్పుడల్లా గౌరవించి నేను తప్పిదాన్ని ఆ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టడం వల్ల నా దేవుడి ద్వారా నేను కృప పొందుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. మనస్సాక్షికి కల్మషం తోచకూడదు. ఎందుకంటే నువ్వు ఆరాధన, నువ్వు ప్రార్థన, నీ యొక్క పాట, నీ యొక్క ప్రార్థన, ఇవన్నీ కూడా పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి, యథార్థమైన పరిశుద్ధమైన ప్రభు శక్తితో, ప్రభు యొక్క నూతనపరచబడ్డ మార్గంతో నీకు ఇచ్చాడు ఈ ఆరాధన భక్తి. వేషధారణగా మాట్లాడి పాట పాడతామని కాదు. ఒక దైవజనుడు అంటాడు, క్రైస్తవులు అబద్ధాలు ఆడరు కానండి, అబద్ధాలు పాడతారండి అని. ఏమో కొంతమంది చూస్తే అదే అవుతుంది. మోషే వలే సాగేదా అని అంటారు లాగదీసి, కానీ వీళ్ళు మోషేకున్న కనీసం ఒక గుణం కూడా ఉండదు. హానోకు వలే నడిచేదా అంటారు, కానీ ఈ నడకంతా దొడ్డుదారి అడ్డదారే. పాటలు, మాటల్లో నిజాలు ఉంటాయి కానీ పాటల్లో అబద్ధాలు ఉంటాయి. క్రైస్తవులు అబద్ధాలు ఆడరు, కానీ ఏం పాడతారు? మనస్సాక్షి కల్మషం తోచి నడిచే ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాడు దేవుడి వాక్యంలో. నువ్వు ఈరోజు అడుగుపెట్టిన ఈ సంఘం, నువ్వు ఉన్న ఈ ఆరాధన, నువ్వు పొందుతున్న ఈ దీవెన, నువ్వు అనుభవిస్తున్న ఈ దైవ ఆశీర్వాదం, అనుభవం, ఇవన్నీ యేసయ్య రక్తమును కాచి శిలువ త్యాగం చేసి ఆయన పరిశుద్ధత ఇచ్చి ఆయన పరిశుద్ధత ద్వారా నడిపించిన ఆ గొప్ప అంశముతో, బలముతో ఈ లోకంలో ఈ పరిచర్య నీకు ఇవ్వబడింది. ఇందులో నువ్వు వేషాలు వేస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు. అక్కడ
ఇది పరిశుద్ధ పరిచర్య. అజ్ఞాన కాలంలో, పాత నిబంధనలో వాళ్ళు చేస్తున్న ఆరాధనలో వారి సంపూర్ణత లేదు. కానీ నేను పాడుతున్న పాటను బట్టి, నేను వింటున్న వాక్యాన్ని బట్టి, నేను చేస్తున్న ప్రార్థన బట్టి, నేను వెళ్తున్న దేవుని వాక్య మార్గాన్ని బట్టి నేను మరింత కల్మషం లేని జీవితంతో నేను బతకడానికి ప్రభు ఇచ్చాడు. కల్మషం లేకుండా కల్మషాలని తొలగించుకుని యథార్థమైన గుడ్ కాన్షియస్, పరిశుద్ధమైన మనస్సాక్షితో దేవుని ఎదుట ఈరోజు నేను అంటున్నానండి, ఇదిగో నా దేవుని ఎదుట నేను నిజం చెప్తున్నాను, ఆయన నన్ను చూస్తున్నాడు, నేను ఏ విషయంలో తప్పు చేయలేదని ప్రతి దాంట్లో దేవుని ఎదుట యథార్థంగా ఉండటం కోరుకుంటున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఒక చోట వచ్చేటప్పటికి నక్కేసి ఇంకో చోట వచ్చినప్పుడు సింహంలా నడిచి కాదు, అన్ని విధాలుగా నువ్వు ఎలా ఉండాలనుకుంటాడు దేవుడు? నిర్మలంగా ఉండాలి నీ మనస్సాక్షి, నిర్మలంగా ఉండాలి నీ మనస్సాక్షి. ఏ ఏ ఏరియాలో దేవుడు నేను హెచ్చరిస్తున్నాడో ఆ ఏరియాలో అన్నిటి క్లియర్ అయిపోవాలి. నీ మనస్సాక్షి నెగ్గాలి, నీ పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ నెగ్గాలి, నీ తగ్గింపు కలిగి ఉండాలి, పశ్చాత్తాప ప్రార్థన ఉండాలి. ఎప్పుడు నీ మనస్సాక్షి గద్దించిన వెంటనే ఒప్పుకుని విడిచిపెట్టాలి, దాచుకోకూడదు. దేవుని సన్నిధికి వచ్చుతున్న వాళ్ళారా, ఇది యథార్థమైన పరిచర్య, నిత్యమైన మార్గము, పరిశుద్ధమైన మార్గము, జీవము గల మార్గము, ప్రతిష్ఠించిన యేసయ్య మార్గము. ఈ మార్గంలో అడుగుపెట్టిన మనందరము నిర్మల మనస్సాక్షి కలిగిన వారై మనందరం ఆరాధించాలి. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. మీరు చేతులెత్తి ఆరాధిస్తూ దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మన చేతులు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండి మన చేతులతో ఆరాధించాలి. మన నోరు ఎలా ఉండాలి? పరిశుద్ధమైన నోటితో ఆరాధించాలి. మన హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధమైన హృదయంగా ఉండాలి. ఈ విషయంలో ఏ ఒక్కటైనా సరే పరిశుద్ధాత్ముడి ద్వారా కానీ మన మనస్సాక్షి కానీ ఎత్తిన తప్పు ఏమైనా ఎత్తితే అక్కడికక్కడ సరవకుండా మనం దాటివేసామా, మనం తీక్షణమైన ఇబ్బందిలోకి వెళ్ళిపోతున్నాం. ఈ మధ్యాహ్నం వేళ నువ్వు వినాల్సిన వాక్యం ఇది. పాత నిబంధనకు గుడార పరిచర్య కంటే కొత్త నిబంధనకు ఈ సంఘ పరిచర్య 1000 కోట్ల రెట్లు అధికంగా దేవుడు నీకు ఇచ్చాడు. పాత నిబంధనలు అంతగా ప్రభు పని చేసిన వాళ్ళలో సంపూర్ణ సిద్ధి ఆరాధన లేదు. కొత్త నిబంధనలో నువ్వు మంచిగా ఆరాధించడానికి, నేరుగా దేవునితో మాట్లాడటానికి, నువ్వు పాట పాడిన ప్రభు వినటానికి, నువ్వు ఆ వాక్యం చదివి విన్న వాక్యాన్ని దేవుడి దగ్గర నుంచి నేరుగా పొందుకోవడానికి, నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆయన ఆలకించడానికి నీకు ఒక ప్రతిష్ఠించిన, నూతన పరిచిన జీవం గల మార్గము ప్రభు మనకు ఏర్పాటు చేశాడు. ఈ మార్గంలో మనం వ్యర్థమైన పనులు చేయకూడదు. నిర్మలమైన మనస్సాక్షి గలవారై, 7-10 అధ్యాయం చూడండి, అక్కడ ఇంకేముంది? నిర్మలమైన మనస్సాక్షి గలవారై, హృదయము ప్రోక్షించబడిన హృదయము గలవారమై, నిర్మలమైన ఉదక స్నానం చేసిన వారమై, శరీరము గలవారమై, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనమందరము దేవుని సన్నిధిలో భయముతో, జ్ఞానముతో, భక్తితో అడుగుపెట్టుదమా. అప్పుడు వాగ్దాన ఫలాలన్నీ మనం పొందుకుంటామంట. చెప్పకూడదు ఎప్పుడు బిగ్గరగా. ఇప్పుడు మీరు ఎప్పుడైతే యథార్థమైన మనస్సాక్షి కలిగి, నిర్మలమైన హృదయంతో, నిర్మలమైన మనస్సాక్షితో, పరిశుద్ధమైన మనసుతో, పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ప్రభు దగ్గర అతుక్కుని ఆయన పాదాల దగ్గర నిర్మలంగా కూర్చుంటారో, అప్పుడు పరిశుద్ధాత్ముడి ద్వారా ఈ దేవాది దేవుడిచ్చే వాగ్దానాలన్నీ మనం పొందుకుంటాం. ఆషామాషి కాదండి మనం ఆరాధిస్తున్న ఆరాధన. మీరు వస్తున్న ఈ సంఘం, మీరందరూ కూర్చుంటున్న ఈ పరిచర్య కుర్చీలు బల్లలు కాదు, గోడలు కాదు, మీరు నేను ఖర్చు పెట్టిన ఖర్చు కాదు. ఇది జీవం గల దేవుని సంఘం. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. ఏ సంఘం ఇది? గట్టిగా. జీవం గల, ప్రతిష్ఠించిన, నూతన పరిచిన జీవము గల సంఘం అని అందరూ. ప్రతిష్ఠించిన, జీవము గల, నూతనమైన యేసయ్య సంఘం. ఇందులో నువ్వు నేను ఎలా ఉండాలో చెప్పింది కదా వాక్యం. ఎలా అడుగు పెట్టాలి, ఎలా అడుగు తీసి బయట పెట్టాలి, ఎలా సంఘంలో ఉండాలి, ఎలా సంఘం వెలుపట ఉండాలి. లేదంటే వాత వేయబడ్డ మనస్సాక్షి మీలో ఉంటే సరి చేసుకుందాం. ఇప్పటికైనా వదిలేద్దాం. ఇప్పటికైనా ఇంకా మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తుందా? ఏదైనా వాక్యం విన్నప్పుడు సరి చేసేసుకోండి. దాట వేయకండి, దానికి ఏదో కబుర్లు చెప్పకండి, దానికి సాకులు చెప్పకండి. మీ మనస్సాక్షి శుద్ధీకరించబడాలి. స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. చెప్పండి, ఏం చేయబడాలి? శుద్ధీకరించబడాలి. అందుకే ప్రభు అంటున్నాడు, ఆయన రక్తము ద్వారా
పరిశుద్ధమైన దేవుని ఆత్మ మూలముగా, నిత్యుడగు ఆత్మ మూలముగా మీ యొక్క మనస్సాక్షిని దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు, దాన్ని బలం ఇచ్చాడు, నూతనపరిచాడు, విలువిచ్చాడు. అది ఇప్పుడు మాట్లాడే మాట నువ్వు నేను వినాల్సిందే. దాని ఒక్కదానికి తెలుసు మనం సత్యమైన వాళ్ళమా కాదా అని. దేవుడికి ఆ మనస్సాక్షికి తెలుసు మనం అందరినీ ఒకేలా ప్రేమిస్తున్నామా, వ్యత్యాసతలు ఏమైనా ఉన్నాయా అని. దేవుడికి ఆ మనస్సాక్షికి తెలుసు ఒక మనిషి మన ఎదురుకుండా వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తితో నిజంగా మాట్లాడుతున్నామా, కవరింగ్తో మాట్లాడుతున్నామా. దేవుడికి ఆ మనస్సాక్షికి తెలుసు మనం పక్క వ్యక్తితో అబద్ధం చెప్తున్నామా, నిజం చెప్తున్నామా. దేవునికి ఆ మనస్సాక్షికి తెలుసు మన భక్తిలో విశ్వాసం నిజంగా ఉందా, వేషధారణ ఉందా. దేవునికి మనస్సాక్షికి తెలుసు మనమందరము డబ్బు కోసం బతుకుతున్నామా, ప్రభు కోసం బతుకుతున్నామా. దేవునికి మనస్సాక్షికి తెలుసు మనము వేషధారణతో ఉన్నామా, నిజాయితీతో ఉన్నామా. దేవునికి మనస్సాక్షికి తెలుసు మన కంటికి వ్యామోహం చూపు ఉందా లేదా, మన ఒంటిలో లోపల తలంపులు చెడిపోయాయా, బలంగానే ఉన్నాయా. ఇవన్నీ పరిశుద్ధాత్ముడి ద్వారా మనందరినీ హెచ్చరిస్తున్నాడు. మనస్సాక్షి బోధిస్తుంది మనకి. మనస్సాక్షి ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. దానికి లోపడదాం, దాని మాట విందాం, ఆ ప్రకారంగా జీవిద్దాం. నువ్వేం తప్పు చేయలే అన్నప్పుడు వచ్చే ధైర్యం చూడండి, ఆ లెవెలే వేరండి. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మనస్సాక్షికి నీకు 100% మార్కులు వేసిందనుకో, నీకు నువ్వు ఏ వ్యక్తిని, ఆడవారిని, ఏ మగవారిని వ్యర్థమైన చూపులతో చూడలేదు. దానికి నేను సాక్షిని నీ మనస్సాక్షికి నువ్వు ఒక టిక్ ఇచ్చిందనుకో చాలు. దేవుని ఎదుటి ఎంత ధైర్యం ఉంటుందో నీకు. చెప్పకూడదు దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. 2 చేతులు చాపి దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నువ్వు నీ భర్తతో, నీ భార్యతో అబద్ధం ఆడలేదు, దానికి నేను సాక్షిని. ఎవడ నీ మీద నిందేసినా, ఎవడ నీ మీద అవమానం వేసినా నేను అని మనస్సాక్షి నీకు చెప్తే వచ్చే ఆనందం ఉండదు చూడండి. దేవుడితో నీకు ఆ లెవెల్ వేరు. నిన్ను అనుమానించి, అవమానించి, రకరకాల నిందలు వేస్తుంటే దాంట్లో నీదేది తప్పులేదు అని నీ మనస్సాక్షి నీకు చెప్తే చూడండి వచ్చే ధైర్యం, అది దేవునికి నీకు ఎంతో భాగ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. అది నిజం. నా ప్రియులారా, ఈ మనస్సాక్షిని నువ్వు బలపరుచుకోవాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈ మనస్సాక్షికి నువ్వు విలువ, ఈ మనస్సాక్షి చెప్పినట్టుగా చేయి. నీ మనస్సాక్షిని చంపుకుని బతకొద్దు. ఎంతకాలం అని దేవుని మనస్సాక్షిని చంపి ఎంతకాలం అని ఈ లోకాశలు తీర్చుకుంటాక ఈ లోకంలో పరిగెడదాం. దేవుడు సమీపిస్తున్నాడు. ఆయన తీర్పు తీర్చువాడు, వీటన్నిటినీ సిద్ధపరచువాడు. మనస్సాక్షి సరి లేకపోయినా దేవుడికి నచ్చదు, వాక్యానికి విరుద్ధంగా ఉన్న దేవుడికి నచ్చదు. కాబట్టి వీటిలో సరవుదామండి, సిద్ధపడదాం. మన మనస్సాక్షికి వ్యతిరేకంగా ఏ తప్పిదం లేని వాళ్ళమై, ప్రభువా నీ ఎదుట నేను యథార్థునే కదా, నీ ఎదుట నేను సత్యవంతునే కదా. దానియేలుని 3 సార్లు ప్రార్థన చేస్తుంటే తీసుకెళ్ళి బోన్లో వేసేసాడు. 3 మార్లు ప్రార్థన చేస్తున్నాడని. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని ఆలకించిన దేవుడు, రాజు మరుసటి రోజు వచ్చి దేన హృదయంతో, దేన మనసుతో, దేన స్వరంతో అన్నాడు, దానియేలు నీ జీవం గల దేవుడు నిన్ను రక్షించినా అని. అప్పుడు దానియేలు లోపల నుంచి బయట అంటున్నాడు, రాజా నా దేవుని ఎదుట నేను నిర్దోషిని ఎంచినందుకు రాత్రంతా దూతను కాపుదలు పెట్టి ఈ సింహాల నోళ్లను మూయించాడు. నీ ఎదుట నేను నిర్దోషినే కదా. నా మీద అందరూ నింద వేశారు, నా మీద అందరూ అపనింద వేశారు, లేనిపోనివన్నీ పుట్టగించిపోవో పురమాయించారు. ఇదిగో నా దేవుడి ఎదుట నేను మనస్సాక్షిలో శుద్ధీకరంగా ఉన్నాను, ఆయన నన్ను కాపాడును గాక. ఈ వ్యక్తి జీవితం ఎప్పుడు పడిపోదండి. నువ్వు మనస్సాక్షిని పాడు చేసుకున్నావా, నువ్వు మనస్సాక్షి సరైన జీవితం లేదా, ప్రతి పిల్లోడు కూడా భయపడాల్సిందే, ప్రతి చిన్న తప్పిదానికి కూడా భయపడాల్సిందే. మనస్సాక్షికి సరిగ్గా మనం నిలబెడితే, ఆ మనస్సాక్షి ప్రకారంగా నడిచి దేవుడి వాక్యానుసారంగా నడిస్తే సింహానికంటే బలమైన గౌరవం, ఘనత, ఆ సింహానికంటే ఉన్న ధైర్యం మనకు దేవుడు అత్యధికంగా ఇస్తాడు. ఎవరు ఎన్ని అనుకున్నా పర్లేదు, మనం మాత్రం దేవుని ఎదుట ఎలా ఉన్నామో దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఎంతమంది నిందలు వేయనివ్వండి నీ మీద, ఎన్ని అపనిందలు వేయనివ్వండి నీ మీద, లేనిపోని పుట్టకించండి పురమాయించినవ్వండి నీ మీద, నువ్వు దేవుని ఎదుట సరిగ్గా ఉండి చాలు. ఒకరోజు వస్తుంది, అప్పుడు ఆ నోళ్ళన్నీ మూయించేసి నిన్ను హెచ్చిస్తాడు దేవుడు. చెప్పకూడదు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నువ్వు ఈరోజు నిందల గురించి, అవనిందల గురించి నేను కరెక్ట్గా ఉన్నా నాకు ఎందుకు ఇలా అని అనుకోవద్దు. ఒకరోజు వస్తుంది, దానికి నీ మనస్సాక్షి దేవుని దగ్గర కరెక్ట్గా ఉంటే నువ్వు దేనికి పడిపోకల్లా. తల వంచండి, ప్రార్థన చేసుకుని సమయంలో దేవుని వాక్యాన్ని మనం అందరం విన్నవాళ్ళు కాబట్టి దేవుని సన్నిధి
నూతనమైనది, పరిశుద్ధమైనది, ప్రతిష్ఠించిన మార్గమైనది. ఇందులో మనం నచ్చినట్టుగా ప్రవర్తించడానికైతే లేదు కదా, ఇందులో మనం నచ్చినట్టుగా జీవించడానికైతే లేదు కదా. ప్రభువు చెప్పినట్టుగానే మనం నడవాలి, ప్రభువు చెప్పమన్నట్టుగానే మనం వెళ్ళాలి. ఇందులో మన పెత్తనాలు లేవు, మన ఇష్టాలు లేవు, మన మాటలు లేవు, మన శరీర కోరికలు లేవు. అవివేకంగా ప్రవర్తించొద్దు, అజ్ఞానంగా మాట్లాడొద్దు, దేవుని సంఘాన్ని తోలనాడొద్దు, దేవుని పరిచర్యని పాడు చేయొద్దు. మీ మనస్సాక్షులు నిర్మలత్వంగా ఉండాలి. మీ మనస్సాక్షికి ఎటువంటి తప్పిదం తోచకూడదు. ఏ వ్యక్తి విషయంలో కానీ, ఏ మనిషి విషయంలో కానీ, లేకపోతే ఏ పనుల్లో కానీ, ఏ ఆస్తుల్లో కానీ, ఏ అంతస్తుల్లో కానీ, ఏ జీవితంలో కానీ నీ మనస్సాక్షికి ఏ మాత్రము తప్పు తోచకూడదు. వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. జీవము గల దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఏ మాత్రము నీ మనస్సాక్షిని చంపుకుని బతకూడదు.